హాయ్ గైస్, మీకు నేను ఈ వీడియోలో టోర్నమెంట్కి ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ జాయిన్ టోర్నమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు జరుగుతున్న టోర్నమెంట్స్ అన్నీ కనబడుతుంటాయి అండ్ మీకు అయిపోయినాయి, లైవ్లో ఉన్నాయి అండ్ అప్కమింగ్ టోర్నమెంట్స్ అయితే కనబడుతుంటాయి. అండ్ ఇక్కడ మీరు ఏదో ఒక టోర్నమెంట్ చూస్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈ టోర్నమెంట్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ రిజిస్టర్ నామో క్లిక్ చేశాను. రిజిస్టర్ నామో క్లిక్ చేయగానే మనకి రూల్స్ కనబడతాయి. మస్ట్ అండ్ షుడ్గా అందరూ ఈ రూల్స్ చదవాలి. ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా చదవాలి. మేము ఖచ్చితంగా ఈ రూల్స్నే పాటిస్తాం అండ్ ఇవి అప్లై చేస్తాం. మీరు మనం చూడలేదంటే మాకు పని అవ్వదు. ఇక్కడ ఖచ్చితంగా ఇవే చూడాలి. అండ్ ఇలా కిందకు వస్తే మీరు కింద చూడొచ్చు. ఇక్కడ మీకు రిజిస్టర్ నో బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీరు కెప్టెన్ ఇక్కడ మీరు అందరూ చేయవలసిన లేదు. ఓన్లీ మీ టీమ్ లీడర్ ఎవరో ఒక్కరు చేస్తే సరిపోద్ది. టీమ్ లీడర్ అయినా పర్లేదు, టీం మెంబర్ అయినా పర్లేదు, ఎవరైనా. కాకపోతే ఎవరికైనా చేయాలి. ఎవరు చేసిన ఫస్ట్ అయితే మీరు న్యూ రికార్డ్ మీద క్లిక్ చేయండి. మీరు కొత్త అకౌంట్ అయితే ఇక్కడ మీరు యూజర్ నేమ్, ఓకే యూజర్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ మీకు మెయిల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అయితే నేనైతే డమ్మీ మెయిల్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడానికి. మీ ఒరిజినల్ మెయిల్ ఇవ్వండి, తర్వాత మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ పాస్వర్డ్, ఓకే క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేయగానే అయితే మనీ మెయిన్ పేజ్కి వస్తారు. మళ్ళీ మీరు ఆ టోర్నమెంట్ అకౌంట్ చూసి ఓకే దిస్ ఈజ్ ఓకే. మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ మీ టీం అయితే ఫిల్ చేయమంటుంది. మీరు మినిమం ఫైవ్ మెంబర్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మీరు 5 ప్లేయర్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను టెస్టింగ్ టీం నేమ్ ఇస్తున్నాను. సపోజ్ ఇలాగా మీరు ఎట్లా 5 అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత సేవ్ టీమ్ డీటెయిల్స్ టు మై ప్రొఫైల్ అంటే ఇది మీకు సేవ్ అవుద్ది. నెక్స్ట్ టైం మీరు లోడ్ టీం కొట్టగానే మీకు యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ కొట్టిన పేమెంట్ ఎట్లా అంటే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, లేదంటే యూపీఐ ఐడి ఉంటుంది. మీరు దీనికి పేమెంట్ చేసేసి ఎంత పేమెంట్ చేయాలంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూస్తారా, ఇది ఎంట్రీ ఫీజు ఈ టోర్నమెంట్కి. అండ్ పేమెంట్ అయిపోయిన తర్వాత యూటీఆర్ నెంబర్ అయితే మీరు ఇక్కడ నొక్కాలి. యూటీఆర్ నెంబర్ మీకు తెలుసు కదా, కంపల్సరీ మనకైతే 12 నెంబర్స్ ఉంటుంది. ఆ 12 నెంబర్స్ అయితే మీరు నొక్కలేక నేను డమ్మీ నెంబర్ నొక్కుతున్నాను. తర్వాత మేము వెరిఫై చేస్తాం. మీరు ఇలా చేయకండి, ఖచ్చితంగా దొరికిపోతారు. తర్వాత మేము ఖచ్చితంగా వెరిఫై చేసి అప్రూవల్ చేస్తాం. తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ కొట్టగానే మీకైతే స్టేటస్ మారితే ఇక్కడ చూసారా, మీ టీం నేమ్ వచ్చింది. అండ్ మీకు ఇంకా ఛాన్స్ ఉంటుంది. మీరు టీం అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడ మార్చుకోవచ్చు. ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసేచ్చు కూడా, అప్డేట్ కొట్టచ్చు. ఇప్పుడు దాకంటే మీకు ఆ టోర్నమెంట్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యేంత వరకు. అండ్ ఎప్పుడైతే మేము అడ్మిన్ ప్యానల్ నుంచి మేము పేమెంట్ వెరిఫికేషన్ చేస్తాము, ఇక్కడ స్టేటస్ అయితే మారుతుంది. అండ్ మేము ఇక్కడ వాట్సాప్ సపోర్ట్ అన్నీ అయితే ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ విధంగా అయితే మీరు అవ్వచ్చు. అండ్ ఇక్కడ మేము ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చాము, అది మీరు చూడొచ్చు. ఎలాగంటే ఇన్ టీమ్స్ క్వాలిఫై అవుతున్నాయి, ఈ టీమ్స్ ఇప్పుడు క్వాలిఫై అయినాయి లేదనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులో ఎలాగంటే మీకు ఇప్పటిదాకా ఏ టీమ్స్ జరిగినాయి, మ్యాచెస్ ఏ గ్రాండ్ ఫైనల్కి వెళ్ళినాయి, అయితే మీరు ఇక్కడ డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కనబడుతుంది కదా, ఓపెన్ లైవ్ బ్రాకెట్స్ని క్లిక్ చేస్తే మీరైతే ఇలా చూసుకోవచ్చు. ఈ డమ్మీ పర్పస్ చేసినాయి. ఈ విధంగా అయితే మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు టోర్నమెంట్లోకి. ఓకే గైస్, కమ్ అండ్ జాయిన్, ఎంజాయ్.